మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువ నీ మాటలు తీసుకొని, వాగ్దానంతో కూడిన తన మాటలు తీసుకొని మీ హృదయాలు వెలిగించడానికి వచ్చి ఉన్నాడు కనుక, ఏ మాట చేతైతే ఈరోజు దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు, ఒకసారి అది మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లారా, మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనంలో రాయబడ్డ మాట, నా రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నాను. అంటే రక్షణకర్తయగు దేవుని కోసం కనిపెట్టుకొని ఉన్నానని చెప్పి భక్తుడు చెప్తున్నాడు. మనమైతే ఏం చెప్తాము? పిల్లల కోసం కనిపెట్టుకొని ఉన్నామండి, భర్త కోసం నేను కనిపెట్టుకొని ఉన్నానని అంటాం. భర్త ఏమంటే నా పిల్లలు నా భార్య కోసం కనిపెట్టుకొని ఉన్నామండి మేము అంటాం. కానీ భక్తుడు చెప్తున్నాడు, నా రక్షణకర్తయగు దేవుని కోసం నేను కనిపెట్టుకొని ఉన్నానబ్బా, ఎంత అద్భుతమైన మాట అండి. ఈ వాగ్దాన పూర్వకంగా ఈ ఉదయకాలం దేవుని పిల్లారా, మన జీవితంలో కూడా రక్షణకర్తయగు దేవుని కోసం కనిపెట్టుకొని ఆయన ఆశ్రయించి ఆయన ఆశీర్వాదం పొందేవారిగా మనందరం మారిపోనట్లు ప్రార్థన చేద్దాం. దేవుని పిల్లారా, పరిశుద్ధుడా, జీవమగలిగిన మా పరలోకపు తండ్రి, మా మీద మా కుటుంబాల మీద కృపాక్షేమమును మీరు కుమ్మరించమని అడుగుతున్నాం తండ్రి. రక్షణకర్తయగు నీ కోసం దివారాత్రులు కనిపెట్టుకొని నీ ఆశీర్వాదం మేము మా కుటుంబంలో బిడ్డలందరం పొందినట్లు కృప చూపమని, ఎవరైనా సరే తండ్రి అప్పులతో కుటుంబంలో నెమ్మది లేకుండా బ్రతుకుతున్నారట్టి బిడ్డలను కృపతో జ్ఞాపకం చేసుకొని అప్పుల నుంచి విడుదల, నెమ్మది, రక్షణ కుటుంబాలకు కలుగు చేసి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.